అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ISR9 న్యూస్. ఈరోజు మీకు మన తెలుగు రాష్ట్రం చెందిన ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మరి గత 30 సంవత్సరాలుగా ఒక వైద్యుడిగా, సంఘ సేవకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తన పని తను చేస్తూ సమాజానికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి. మరి ఒక జనేత్రి ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు స్వచ్ఛందంగా. మరి కరోనా టైంలో కూడా చాలా మంది పేదవారికి కానీ ఇంటింటికి వెళ్ళి కూడా సేవ చేసిన ఒక గొప్ప మనసున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరన్నది కూడా మీకు పరిచయం చేస్తాను. వైద్యరత్న గ్రహీత డాక్టర్ అజ్మత్ ఖాన్ గారు మన ముందున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఏ విధంగా జరిగింది సార్ మీది ఈ జర్నీ? నా యొక్క ప్రస్థానము నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి నుంచి నా జననం 1969 గుండ్రాంపల్లి గ్రామంలో జరిగింది సార్. మా నాన్నగారు కీర్తిశేషులు డాక్టర్ జిలానీ గారు అక్కడ దాదాపు 40 సంవత్సరాలు అక్కడ వైద్య సేవలు అందించారు. ఆ ఊరికే కాదు, ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏదైతే సైదాబాద్, సుంకన్పల్లి, పంతంగి, ఆరెగూడ, రెడ్డిబాయ్, గుల్లాబాయ్, తుంబాయ్, ఇక్కడ మళ్ళా ఏపూరు, పేరేపల్లి, కిష్టాపూర్, బొంగంచెరువు, వెల్మినేడ్, ఇలా 10 నుంచి 15 గ్రామాలకు ఆనాడు ఆయన ఒక్కడే వైద్యుడు ఉండే. అక్కడ ఆయన నాకు శిక్షణ ఇచ్చాడు మా నాన్నగారు. నేను SSC చదువుతున్నప్పుడే మా నాన్నగారికి నేను చేదోడు వాదోడుగా ఉండేది, ఆయనకు అసిస్టెంట్ గా ఉండేది. ఎటువంటి వైద్యం సార్ ఇది? ఇది ఆయుర్వేదం, అల్లోపతికి 2 చేసేది మా నాన్నగారు. మా తాత ముత్తాతల నుంచే మేము వైద్యం చేస్తాం సార్. దాదాపు మా తాత ముత్తాతల నుంచే మాది వైద్య వృత్తి. మాది అది అనువంశిక వైద్యులం మేము, అనువంశిక వైద్య వృత్తి మాది. అయితే నేను SSC చదువుతప్పుడు కూడా మా నాన్నగారు నాకు శిక్షణ ఇచ్చాడు. ఈ వ్యాధి లక్షణం ఇలా ఉంటది, ఈ వ్యాధికి ఈ మందు ఇవ్వాలి, ఈ వ్యాధికి ఈ మందు ఇవ్వాలని ఆ కాలం నుంచే 1984 1979 84 నుంచే నాకు శిక్షణ ఇచ్చాడు మా నాన్నగారు. ఓకే. ఆ తర్వాత నేను 83 84 SSC గుండ్రాంపల్లి గ్రామంలోనే నేను చదివాను. యాక్చువల్లీ మా తాత ముత్తాతది చౌటుప్పల్లి, యాదాద్రి భువనగిరి. వృత్తిరీత్యా మా నాన్నగారు గుండ్రాంపల్లిలో స్థిరపడ్డారు. మాకు వ్యవసాయ భూములు కూడా ఉండేది అక్కడ. ఇంకా అక్కడనే నా సొంత ఊరు అదే. యాక్చువల్లీ గుండ్రాంపల్లి ఐ కన్సిడర్ గుండ్రాంపల్లి ఇస్ మై నేటివ్ ప్లేస్. ఆ తర్వాత SSC తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను పై చదువుల కొరకు. అక్కడ న్యూ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. ఆ తర్వాత ఆర్థిక స్వతంత్రమే నిజమైన స్వతంత్రమైన నమ్మాను నేను. ఆ కాలం ఆర్థికంగా బలపడాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోవాలి. దానికోసం ఒక డిప్లొమా కూడా చేశాను, మెడికల్ డిప్లొమా, CSSD అని, కనెక్టెడ్ టు ఆపరేషన్ థియేటర్. అలాగా నాకు తెలిసింది ముంబైకి సౌదీ గవర్నమెంట్ డెలిగేషన్ పంపుతుందని పేపర్లో నేను యాడ్ చూశాను. ఆ తర్వాత ముంబైకి నేను ఏనాడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అదనమాట. 88 జనవరి 1988 జనవరి సార్. ఆ తర్వాత ముంబై వెళ్ళాను నేను. ఒక్కనే వెళ్ళాను, నాకు తెలియదు. ఓన్లీ అడ్రస్ అంత ఇచ్చాడు పేపర్ లో, సో అండ్ సో ప్లేస్ లో. పేపర్ యాడ్ చూసి వెళ్ళాను నేను. పేపర్ యాడ్ చూసి వెళ్ళాను నేను ఒక్కరిని, నాకు తెలియదు. అప్పటి వరకు నేను హైదరాబాద్ దాటి ఎక్కడ వెళ్ళలేదు సార్. చూశాను ఆ యాడ్ చూసి, ఆ గవర్నమెంట్ డెలిగేషన్ వస్తుంది సౌదీ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. అలాగా వెళ్ళాను. ఆ తర్వాత 2వ రోజు నాకు ఇంటర్వ్యూ ఉండే. ఆ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత నేను గల్ఫ్ దేశాలకు వెళ్ళాను. అక్కడ రియాద్ లో ప్రిన్స్ సల్మాన్ హాస్పిటల్ అని, అందులో నాకు జాబ్ దొరికింది. అందులో దాదాపు 7 సంవత్సరాలు అక్కడ నేను అక్కడ కూడా వైద్య సేవ, మాధవ సేవగా నమ్మిన వ్యక్తి నేను ఫస్ట్ నుంచే. అక్కడ కూడా వైద్య సేవలు అందించి తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ వైద్య వృత్తిలోనే నేను కొనసాగాను ఇప్పటి వరకు. ఇక ఇప్పుడు ప్రస్తుతం నేను మహేశ్వరం నియోజకవర్గంలోని దాదాపు ఒక 5 నుంచి 10 గ్రామాల వరకు నేను వైద్య సేవలు అందిస్తున్నాను. అక్కడ ప్రాథమిక వైద్య సేవలు. ఇందులో పల్లెలు, గూడాలు, తండాలు కూడా ఉన్నాయి. ఆ కరోనా సమయంలో కూడా ఇంటింటికి వెళ్ళి నేను వైద్య సేవలు అందించాను, ప్రాథమిక వైద్య సేవలు అందించాను అక్కడ కరోనా సమయంలో. మరియు జనయత్రి ఫౌండేషన్ ద్వారా కూడా ఇప్పుడు నేను సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటాను. ఈ యొక్క వైద్యం, సమాజ సేవ, ఈ రెండు కూడా నేను చేస్తూనే ఉంటాను. మీకు టైం సరిపోతుందా సార్? మరి టైం అంటే నేను వైద్య సేవలు చేస్తూ ప్రాథమిక వైద్య సేవలు చేస్తుంటేనే నేను ఒక రోజు
దానికి సపరేట్ సమాజ సేవ కోసం నేను కేటాయిస్తాను సార్. ఓకే. వీక్లీ 1 డే. అప్పుడు నేను ఉచిత వైద్య శిబిరాలు మరియు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ జయంతి వర్ధంతి నాడు ఫ్రీ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రెడ్ డిస్ట్రిబ్యూషన్ హాస్పిటల్స్కి వెళ్ళి చేస్తుంటాను. జనేత్రి ఫౌండేషన్ ద్వారా ఒక మానవ సేవ మాధవ సేవగా నమ్మిన మదర్ తెరాసా లాగా అదే సమాజానికి సేవ అనే సంకల్పం నాకు మా ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తున్నది. అదే నేను కొనసాగిస్తున్నాను సార్. ఓకే, నైస్ సార్. సో ఈ సమాజానికి మీరు మీ ద్వారా ఏం తెలియజేస్తున్నారు సార్? ఈ సమాజానికి ఒకటే సార్, మానవ సేవ మాధవ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి జాబుల్లో బిజీగా ఉంటున్నారు, వాళ్ళ బిజినెస్ లో వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. టైం ఇది ఎవరికి కూడా సేవ చేయాలనే మనసున్నా కానీ టైం లేదు అనేవాళ్ళు. మరి ఇలాంటి సమాజానికి మీరు ఎలాంటి వారికి నేను ఇచ్చే ఒకటి ఏ విధంగా సార్, ఒక రోజు ఒక మంత్ లో ఒక రోజన్నా తీయాలి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తీసి సమాజానికి ఏదో ఒకటి చేయాలని నా యొక్క విన్నపం. మరి ఒకసారి మానవ సేవ మాధవ సేవ. ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఆరోగ్యానికి మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఆ సర్వోజన సుఖినో భవంతు, మానవ సేవ మాధవ సేవ, దాన్ని నమ్మిన నేను వారికి కూడా ఇదే విన్నపం. సరే, ఇప్పుడు మీ ఫాదర్ 4 ఫాదర్స్ చేశారు కాబట్టి ఈ ప్రాథమిక వైద్యం అనేది కొనసాగుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నారు, తర్వాత మీ పిల్లలు ఎవరైనా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మా పిల్లలంతా ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మా పెద్ద కుమారుడు అఫాన్ ఖాన్ MBA ఫైనాన్స్ పూర్తి చేశాడు. ఇక ఇంకో చిన్న కుమారుడు అఫరాన్ ఖాన్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నాడు 3rd ఇయర్ దక్కన్ లో. ఒక పాప సుఫియానాస్, ఆమె MSc న్యూట్రిషన్ చేసింది. ఇక వాళ్ళు అక్కడ గూడాలకు పల్లెలకు చేసే ఛాన్స్ లేదు సార్ ఇప్పుడైతే. ఇక నాతోటే నేను కూడా చూస్తున్నా, ఎవరైనా నా తర్వాత మా పిల్లలు మాత్రం ఛాన్స్ లేదు సార్. వాళ్ళు మంచి శిష్యుడిగా అందుకొని అక్కడ నా తర్వాత వారికి ఆ బాధ్యత అప్పగించాలని నేను చూస్తున్నాను సార్. అంతా ఓకే సార్. ఇంకా సార్, సమాజానికి ఇంకా సేవ చేయాలనే ఆలోచన ఉందా? ఇక నా తుది శ్వాస వరకు చేస్తాను సార్. నేను సమాజానికి నా వంతు కృషి, నా బలం ఉన్నంత వరకు, కాళ్ళ చేతుల బలం ఉన్నంత వరకు నేను సమాజానికి నేను సేవ చేస్తూనే ఉన్నాను, చేస్తాను తుది శ్వాస వరకు. దట్ ఈస్ మై ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. సో మంచి హెల్త్ అండ్ వెల్త్ ఉండాలని, మరి సమాజానికి కూడా ఇలాంటి వ్యక్తులు ఇంకా గొప్ప వాళ్ళు రావాలని చెప్పేసి మా SR9 న్యూస్ మేనేజ్మెంట్ కూడా కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు సమాజానికి, మనం ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ కనీసం నెలలోని ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక రోజు కేటాయించి మనం సమాజానికి సేవ చేయాలన్నది మరి మంచి ఆలోచన చెప్పిన అజ్మత్ ఖాన్ గారికి మరి SR9 న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.